పల్నాడు జిల్లా అమరావతి మండలంలో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలింది. కాపు సామాజిక వర్గానికి చెందిన 178 కుటుంబాలు వైసీపీని వీడి సైకిల్ ఎక్కారు. జిల్లా కాపునాడు అధ్యక్షుడు పోలిశెట్టి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో అమరావతిలోని కాపు సోదరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సత్తెనపల్లి జనసేన టీడీపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, పెదకూరపాడు ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోటీ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు చరిత్ర, అభ్యర్థుల చరిత్ర ఇవన్నీ చూసుకుని కూడా మనం ఓటేయడానికి నిర్ణయం తీసుకుంటాం. ఈ రాష్ట్రంలో ఒక రాక్షస అరాచక అవినీతి పాలన జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తాను భారతదేశంలో అత్యంత ధనికవంతులు కావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా తాను ఒక్కడే దోచుకుంటున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంటుంటే వాళ్ళ శాసనసభ్యులు మాత్రం దొంగల ముఠాలాగా నియోజకవర్గం మీద ప్రజల్ని పీల్చుకుంటున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటాం.